అందరికీ హరి ఓం. సంస్కృత పాఠాలకి అందరికీ స్వాగతం. సంస్కృతం నేర్చుకోవాలని చాలామందికి ఎంతో ఆసక్తి ఉంటుంది. కానీ అది కఠినమేమో అనే భావనతో నేర్చుకోవడానికి మనం ముందుకు రాము. అయితే ఈ భాష కఠినమైనప్పటికీ కూడా కొద్దిగా ప్రయత్నం చేస్తే నేర్చుకోవచ్చు. కొందరైనా ఆ ప్రయత్నం చేయాలనే భావనతో ఈ వీడియోల ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. సంస్కృత భాష ఎంత గొప్పదో, ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారతీయ జ్ఞానం అంతా కూడా ఆ భాషలోనే ఉంది. అదేవిధంగా మన జీవితానికి కావాల్సినటువంటి విలువైన విషయాలు ఎన్నో కూడా అంటే నిత్య జీవితంలో మనం ఉన్నటువంటి ఫీల్డ్లో మనం నేర్చుకుంటే మన జీవితాన్ని మార్చేటటువంటి విషయాలు కూడా ఎన్నో ఈ భాషలో ఉన్నాయి. ఈ భాష నేర్చుకోవడం అంటేనే మన జీవితాన్ని ఉద్ధరించుకున్నట్టు. నేర్చుకోవడంలోనే మార్చుకోవడం ఉంటుంది. అంత గొప్పది భాష. ఈరోజు మొదటి పాఠంకి వెళ్దాము. మొదటి పాఠం పరిచయం చేసుకోవడం. మన మాతృభాషలో మనల్ని ఎలా పరిచయం చేసుకోవాలో మనకు తెలుసు. నా పేరు అని చెప్పి మన పేరు మనం చెప్తాం. ఉదాహరణకి నా పేరు నారాయణ చైతన్య అని తెలుగులో చెప్పాను. అలాగే ఇంగ్లీష్లో కూడా మనకు తెలుసు. మరి సంస్కృతంలో చెప్పాలంటే చాలా తేలిక. మమ నామ అని చెప్పి మన పేరు చెప్పాలి. అదే కొద్దిగా మార్పు చేయాలి. మన పేర్లని మన మాతృభాష ప్రకారంగా మనం పిలుస్తూ ఉంటున్నాం. దాని సంస్కృతం కోసం కొద్దిగా మార్పు చేయాలి. అది చేయడం తెలిస్తే చాలా తేలిక. ఇంకా సో ఉదాహరణకి మమ నామ నారాయణ చైతన్య. కృష్ణ అనే పేరు ఉందనుకోండి, మమ నామ కృష్ణ. శివ అనే పేరుంటే మమ నామ శివ. సో సేమ్ కామన్ థింగ్ ఏంటి? మమ నామ తర్వాత మన పేరు జోడించాలి. మమ నామ నారాయణ చైతన్య, మమ నామ శివ. ఆ విధంగా స్త్రీలకైతే కనుక సీత అనే పేరుంటే కనుక ఆ దీర్ఘం రావాలి చివరిలో. మమ నామ సీత, మమ నామ సత్యభామ, మమ నామ లక్ష్మి. ఆ విధంగా రావాలి. ఇది పేరు చెప్పడం. మరి ప్రశ్న అడగాలంటే మీ పేరేంటి అని అడగాలంటే ఎలా? అది కూడా చాలా తేలిక. కాకపోతే మన మాతృభాషలో పురుషులకు స్త్రీలకు ప్రశ్న ఒకటే, మీ పేరేమిటి అని అడుగుతాం. సంస్కృతంలో కొద్దిగా వేరుగా ఉంటుంది. పురుషులకైతే కనుక భవతః నామ కిం, భవతః నామ కిం. స్త్రీలకైతే కనుక భవత్యాః నామ కిం. అర్థం ఒకటే, మీ పేరేమిటి, కానీ అది గౌరవ సూచకంగా వాడే పదం మారుతుంది. భవతః నామ కిం పురుషులకి, భవత్యాః నామ కిం స్త్రీలకి. మరి జవాబు ఏమిటి? మమ నామ. అందరు కూడా కామెంట్స్లో నా పేరును మీరందరూ ప్రశ్నించండి. అదేవిధంగా మీ పేరును సంస్కృతం లోపల మీరందరూ కామెంట్లో పోస్ట్ చేయండి. మరి ఒక క్లాస్లో మరి ఒక విషయంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. అందరికీ హరి ఓం.